ఓ 60 ఏళ్ల పాటు సాగిన పోరాటం గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. న్యాయం గెలిచినా సరే ఓటమి తప్పని ఒక సాధారణ పౌరురాలి కథ ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకరి జీవితాన్ని ఎలా దశాబ్దాల పాటు చిక్కుల్లో పడేసిందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఒక ఆస్తి ఉంది. డాక్యుమెంట్లన్నీ మీ పేరు మీదే ఉన్నాయి. కానీ దాన్ని అమ్మే హక్కు మాత్రం మీకు లేదు. దశాబ్దాలుగా పన్నులు కడుతున్నా ప్రయోజనం లేదు. మీ హక్కులను ప్రభుత్వమే అడ్డుకుంటుంటే ఎలా ఉంటుంది? ఈ కథలో జరిగింది సరిగ్గా ఇదే. ఈ కథలో మనం కనిపించే వ్యక్తి కిరణ్ దేవి దగా. చట్టబద్ధంగా కొనుక్కున్న ఆమె భూమి ప్రభుత్వ రికార్డులలోని ఒక తప్పు వల్ల నిషేధిత జాబితాలో చేరిపోయింది. అంటే ఆమె తన సొంత ఆస్తిని అమ్మలేరు, తాకట్టు పెట్టలేరు, ఏమీ చెయ్యలేని పరిస్థితి అన్నమాట. అసలు ఈ సమస్యకు మూలం 60 ఏళ్ల క్రితమే ఉంది. మరి ఆశ్చర్యమేంటంటే అప్పుడే పరిష్కారం కూడా దొరికింది. అయినా సరే ఈ పోరాటం మళ్లీ ఎందుకు మొదలైంది? ఆ మరుగున పడిపోయిన విజయం కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూశారంటే మనకే ఆశ్చర్యమేస్తుంది. ఈ గొడవంతా 60 ఏళ్ల క్రితమే ముగిసిపోయిన కదా. చూడండి, 1957లో ట్రయల్ కోర్టు, 1959లో అప్పిలేట్ కోర్టు, చివరికి 1963లో హైకోర్టు కూడా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 3 కోర్టులు అసలు యజమాని శ్రీమతి విశాలాక్షికే ఆ భూమి చెందుతోందని తేల్చి చెప్పేశాయి. అంటే 1963లో హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోవాలి. ఇక ఆ భూమి మీద ప్రభుత్వానికి ఎలాంటి హక్కూ లేదు. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు చిక్కుముడి ఇక్కడే మొదలైంది. ఎప్పుడో గెలిచిన యుద్ధం కోసం మళ్లీ ఎందుకు పోరాడాల్సొచ్చింది? ఆ విజయాలన్నీ పక్కకెళ్ళిపోయాయి. దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు కథ వర్తమానంలోకి వస్తోంది. శ్రీమతి దగా ఎదుర్కొన్న ఆ బ్యూరోక్రసీ చిట్టడవిలోకి. ఆమె పోరాటం ఇక్కడ మొదలైంది. ఇది వింటే నమ్మడం కష్టం. హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి 1 కాదు 2 కాదు ఏకంగా 49 సంవత్సరాలు గడిచాక 2012లో ఒక స్థానిక అధికారి ఏకంగా హైకోర్టు తీర్పునే ప్రశ్నించారు. అంతేకాదు, ఆ భూమిని ఎవరూ అమ్మకుండా కొనకుండా నిషేధిత జాబితాలో పడేశారు. ఆ ఒక్క అధికారి తీసుకున్న నిర్ణయంతో ఆమె జీవితం 10 ఏళ్లపాటు ఆఫీసుల చుట్టూ తిరగడానికే సరిపోయింది. ఎన్ని పిటిషన్లు పెట్టినా, కోర్టులు ఆదేశాలిచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఇక ఇదంతా చాలదన్నట్టు చివరికి ప్రభుత్వమే ఆ భూమిని లాక్కోడానికి రెడీయైంది. అసలు ఈ గొడవకు కారణమేంటి? 2 పక్షాల వాదనలేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు పిటిషనర్ దగ్గర తిరుగులేని కోర్టు తీర్పులున్నాయి ఫైనల్ జడ్జిమెంట్లో. మరోవైపు ప్రభుత్వమేం చెప్తోంది? మా రికార్డ్స్లో ఇంకా అది మా భూమి అనే ఉంది, మేము అప్డేట్ చేయలేదు అని. అంటే సాక్ష్యానికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి మధ్య జరిగిన పోరాటమన్నమాట ఇది. అసలు ఈ అసైన్డ్ భూమి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం భూమిలేని పేదలకిచ్చే భూమి. దాన్ని వాళ్ళు వాడుకోవచ్చు, కాని సాధారణంగా అమ్మడానికి వేలుండదు. ప్రభుత్వం వాదనేంటంటే ఈ భూమి అలాంటిదే కాబట్టి దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొనడం, అమ్మడం చెల్లదు అని. ఇక ఇన్నేళ్ల పోరాటం చివరి దశకు చేరుకుంది. ఈ అంతులేని వివాదానికి హైకోర్టు ఎలా ఫుల్ స్టాప్ పెట్టిందో చూద్దాం. హైకోర్టు మొత్తం వివాదాన్ని ఒకే ఒక్క సూటి ప్రశ్నతో తేల్చేసింది. సరే, ఈ భూమి అసైన్డ్ అంటున్నారు గదా, దానికి మీ దగ్గరున్న ఆధారం ఏంటి? ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ చూపించండి చాలు. అదే కేసులో అసలైన మలుపు. 60 ఏళ్లుగా పట్టుబట్టి వాదిస్తున్న ప్రభుత్వం తమ వాదనను నిరూపించుకోవడానికి ఒక్క చిన్న కాగితం ముక్క కూడా కోర్టు ముందు పెట్టలేకపోయింది. వాళ్ల వాదనకు ఎలాంటి ఆధారమూ లేదని తేలిపోయింది. చివరిగా న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ప్రభుత్వ కేసు ఎంత బలహీనంగా ఉందో ఈ ఒక్క మాటతో స్పష్టమైపోయింది. కోర్టు కేవలం తీర్పు చెప్పి ఊరుకోలేదు. ఇన్నాళ్లు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి 3 క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చింది. కోర్ట్ ఆర్డర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. నంబర్ 1, భూమిని వెనక్కి తీసుకునే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలి. నంబర్ 2, ఆస్తిని నిషేధిత జాబితా నుండి వెంటనే తీసేయాలి. నంబర్ 3, రైల్వే లైన్ కోసం అప్పటికే తీసుకున్న భూమికి పూర్తి నష్టపరిహారం చెల్లించాలి. ఇది శ్రీమతి దగాకు దక్కిన సంపూర్ణ విజయం. అయితే ఇది కేవలం కిరణ్ దేవి గారి ఒక్కరి విజయం మాత్రమే కాదు. ఈ కేసు మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ప్రభుత్వ రికార్డుల్లో తప్పులుంటే వాటిని కారణంగా చూపి కోర్టు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంటులను పక్కన పెట్టలేరు.
సింపుల్గా చెప్పాలంటే చట్టం ముందు బ్యూరోక్రసీ తలవంచాల్సిందే. న్యాయ వ్యవస్థే సర్వోన్నతమని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. సో ఈ మొత్తం కథ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన 4 కీలకమైన విషయాలు: 1. కోర్టు తీర్పులే ఫైనల్. 2. ఆరోపణలు ఎవరు చేస్తే వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. 3. ప్రభుత్వ అధికారుల తప్పులకు సాధారణ పౌరులు నష్టపోకూడదు. ఇక ఆఖరిది, అత్యంత ముఖ్యమైనది: 60 ఏళ్లు పట్టినా సరే న్యాయం కోసం చేసే పోరాటం ఎప్పటికీ వృధా కాదు. ఈ కథ విన్న తర్వాత మనలో ఒక ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే, దశాబ్దాల క్రితమే న్యాయపరంగా గెలిచిన పోరాటాల కోసం ఈ రోజు కూడా తెలియక ఎంతమంది ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది.